నిజంగానే మీ వారసత్వాన్ని నిలబెట్టేలాగే ఉంది టైటిల్ కూడా. అయితే అంటే ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇప్పుడు మీరు సార్ మీరు స్త్రీల పాత్రలు కానీ కథాంశాలు తీసుకున్నప్పుడు మీకు మీరు ఏ పరిమితులు పెట్టుకునేవారు? ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి ఇప్పుడు రోజుల్లో, ఒక స్పెషల్ సాంగ్, దాని పేరు ఏం పెట్టినా హీరోయిన్లే చేస్తున్నారు ఇప్పుడు, పెద్ద పెద్ద హీరోయిన్లే. ఆ సినిమాల్లో లేవమ్మా ఐటమ్ సాంగ్స్. ఇప్పుడు సౌందర్య నా సినిమాలో ఎక్కడ ఐటమ్ 5 పిక్చర్స్ చేశాను నేను. ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్ అవసరమైన దాంట్లో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశాం. దాంట్లో ఐటమ్ సాంగ్ అనేది షీస్ ఒక సీను, ఒక సాంగ్, ఆ సాంగ్తో ఒక డ్రామా మిక్స్ అయి ఉంటుంది. ఇలాగా ఐటమ్ సాంగ్స్ ఉన్నారమ్మా. ఐటమ్ సాంగ్స్ హీరోయిన్లా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. శ్రీలీల, తర్వాత ఉప్పిల్లో చేసిన అమ్మాయి, వీళ్ళంతా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. శ్రీలీల ఎంత డ్యాన్స్ గొప్ప, అసలు వాళ్ళు ఎక్కడ సరిపోతారు. ఐటమ్ సాంగ్లు కాకపోయినా డూయిట్టే ఐటమ్ సాంగ్ మించిపోతున్నాయి. అంత బాగా చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టుకో చూసారు సార్ అవన్నీ. మీకు కొంచెం అశ్లీలత పెరిగిందా సుబ్బయ్య గారు? అమ్మా అశ్లీల అంటే ఎక్కడికమ్మా చూసేది అమ్మా. ఇప్పుడు మన సినిమాలు ఎంతమంది ఇంగ్లీష్ పిక్చర్స్, ఇంగ్లీషు ఈ టీవీల్లో ఈ జరిగేది, అసలు ఏ టీవీలో చూసినా ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో ఎలాంటి సినిమాలు కావాలన్నా అలాంటి సినిమాలు వస్తాయి. అలాంటప్పుడు వాటి కోసం పర్టికులర్గా చేసేది ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే మనకి టెక్నాలజీ అంత పెరిగిపోయింది. అప్పుడు మనం ఎలాంటి సినిమా చూడాలన్నా టీవీ నొక్కితే ఎలాంటి సినిమా అయినా వస్తుంది. అది తీయకపోతే ఓకే, కానీ తీసి ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కదా, అందువల్ల రూల్ లేదు. సార్ ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేది తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయనా? డ్రగ్స్ అంటారు, మహిళల వేధింపులు అంటారు. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జానీ మాస్టర్ ఎవరినో వేధించారని. హీరోయిన్లకు ఎప్పుడు ఇలా సార్ అంటే ఈ అభద్రత ఎప్పుడు ఉండేదా? అమ్మా అది ఒకటి, మళ్ళా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు, ఇవాళ పేపర్లో చూసి. అంటే మా అమ్మాయి యాక్సిడెంట్ ఉండింది, అలా జరిగింది, మ్యారేజ్ చేసుకున్నాం. ఈ అశ్లీలత అనేది అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. ఇంత లేదు అప్పుడు. కాకపోతే అది ప్రమోట్ చేయడానికి పేపర్స్, సినిమాలు, టీవీలు లేవు అప్పుడు. ఇప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటికి అమ్మ ఇప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీ బాగుంటుంది. అంతే కదా సార్. స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూసి భార్యగా, నిజమైన భార్యగా చూసుకునే సంసారాలు ఉన్న వరకు ఎంతమంది ఉన్నారు కదా. అలా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు సూసైడ్స్ విపరీతంగా పేపర్లో చూస్తే ఒక్కొక్క భార్యని చంపి ఉడకపోయి అది కోసి బాబోయ్ కుక్కర్ ఏమిటి సార్ అది అయ్యేది. అది ఏమంటాము. అందువల్ల మానవత్వానికి, మంచితనానికి మానవత్వం కలిస్తే బాగుంటుంది. ఆ మానవత్వం తీసేసి మనిషికి రాక్షసత్వం వచ్చింది అనుకోండి, అది అవే సినిమాలుగా మారుతున్నాయి ఇప్పుడు ఈ కథలు. ఇలాంటి సంఘటనలే అంటే ఒకటమ్మా, మన సెన్సార్ ఒప్పుకోదమ్మా, అంత బ్యాడ్గా తీరియరు. పేపర్లో వస్తున్నాయి చదవడం తప్ప అలాంటి ఉంటే సెన్సార్ ఒప్పుకోరమ్మా. సెన్సార్ దే ఆర్ సిన్సియర్. వాడు కాకపోతే కొంచెం లిమిటేషన్ కూడా లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకదేమని భయం కూడా ఉంది. హీరోయిన్ వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు మంచి అందమైన అమ్మాయి బ్రహ్మాండమైన డ్రెస్సు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది లేదనుకోండి, టోటల్గా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఆడది ఇంకో చోటు వస్తారు, ఇంకొక యాంగిల్లో. అసలు మా టైం అంటే అమ్మా, నా టైం ఇప్పుడు కూడా నడుస్తుందిగా, అది ఓన్లీ 7 years బ్యాక్ ఆగిపోయింది. నేను అరుణగిరి నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేసినప్పుడు అశ్లీలత మా సినిమాలో లేదమ్మా. నాకు 4 నందులు వచ్చినాయి. కేవీ రెడ్డి అవార్డు, హెచ్ఎం రెడ్డి అవార్డు, నాగేశ్వరరావు గారి అవార్డు, రామారావు గారు, అన్ని అవార్డులు వచ్చినాయి.
నా చేత కాదు, నేను చేయలేను. నాకు ఏ కాడికి కథనం, సెంటిమెంట్ అంటే న్యాచురల్గా సెంటిమెంట్. అయ్యో పాపం మంచి సినిమారా అని అనిపించుకోవాలని ఆశమ్మ. దానికోసం తంటాలు పడతాను తప్ప నా సినిమాలో నేను వేరుకొని అశ్లీలత అసలు పెట్టను, నాకు అసలు ఇష్టం లేదు. అంటే అదేం సినిమా సార్, భర్తని అత్తమామల్ని కాల్ చేస్తుంది? అది చెప్తాను. భర్తని అత్తమామల్ని కాల్ చేసిన సినిమా వచ్చి అమ్మాయి కాపురం. అమ్మాయి కాపురం అది చాలా బోల్డ్ సినిమా ఆ రోజు. అంటే మీరు కన్విన్స్ అవుతారని అనుకున్నారు ప్రేక్షకులు? కన్విన్స్ అయ్యారు. ఎందుకు అవరు అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త భార్యను ఎలా చూసుకోవాలి? వాడు ఆ అమ్మాయిని వాడు భార్యగా చూడడం, వాడు ఒక చేశాడు. ఓన్లీ లైఫ్ తన సెక్సువల్ లైఫ్కి ఉపయోగపడే భార్యగా చూస్తున్నాడు తప్ప ప్రేమించడం. అత్త అలాగే తయారవుతున్నాడు. మామ వాడు పోలీస్ ఆఫీసర్, వాడు ఏమని టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ వాళ్ళకి అమ్మాయి కాపురం అనే పెద్ద హిట్ అది. అది తల్లిదండ్రులు ఎవరు? చంద్రమోహను, సంగీత. ఆఖరికి 50,000 కావాలా 60,000 కావాలని లెటర్లు రాసి పంపిస్తే వాడు అదేమి ఇదేమి తెచ్చి ఇస్తానే ఉంటే చివరికి ఆఖరికి అమ్మాయిని ఇంట్లో నుంచి చివరికి తరిమేసి తగలబెట్టేసి కాడికి వస్తే అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వీధుల్లో అడుక్కుంటుంది. అడుక్కుంటూ ఏమని చెబుతుంది, అమ్మ అన్నం పెట్టనమ్మా. అయ్యో నీకెందుకే రావే అన్నం తినమంటే వద్దమ్మా, మా అత్త మామ తరిమేశారు, అన్నం పెట్టమ్మా. అలా అడుగుతుంటుంటే వాడు చూసి అదే అగౌరవంగా ఫీల్ అవుతారు, అయ్యో అని ఫీల్ అవ్వరు. అది అలా అన్నం వచ్చి ఏదో తింటుంటే దాన్ని తీసుకొచ్చి తగలబెడదామని తీసి కొట్టి నిప్పి పెడితే అప్పుడు ముందు నుంచి ఒక దాంట్లో మంచి తమాషా ఇన్సిడెంట్ ఏంటంటే, మనం ఒక కిరోసిన్ డబ్బా బండి ఒక ఆవిడ అమ్మ కిరోసిన్ అమ్మ కిరోసిన్ అని వెళ్తుంటే ఒక్కొక్క ఇంట్లో ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వచ్చి అమ్మ కిరోసిన్ వస్తూ సరే నిన్ను చెప్తాను కిరోసిన్ వస్తుందని నిన్ను తగలబెట్టి చంపేస్తాం ఉండ అంటే ఆ కోడలను తిరుగుతూ వస్తుంది. ఈ కిరోసిన్ బండి ఆవిడ ఏంటది అది ఇని ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాత నేను పోయినమ్మా నీకు అని వెళ్ళిపోయి ఏమా అలా పోద్ది. ఇలా కిరోసిన్ అమ్ముతున్న అమ్మాయి క్లైమాక్స్కి వచ్చి ఈ అమ్మాయిని తగలబెడతారు. చీర నిప్పట్టిస్తే ఆ అమ్మాయి పారిపోతూ ఉంటే ఒకసారి వాళ్ళు ఇళ్ళు కాపాడతారు. ఇక అక్కడి నుంచి ఈ అమ్మాయి ఇంట్లోకి రాదు. దాని తర్వాత భోగి పండగ